వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేశామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, నాలాలు రక్షించడమే దాని లక్ష్యమని, పేదలను ఇబ్బంది పెట్టడం కాదన్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చెరువులు, నాలాలను కాపాడుకోలేమన్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ఓవైసీ, మల్లారెడ్డి కాలేజీలు కూల్చలేదని పేర్కొన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ హైడ్రా పరిధిలో లేదని తెలిపారు. కల్వకుర్తి పట్టణంలో శనివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెబిస్ వ్యాధి దినోత్సవం జరుపుకున్నారు. కుక్క కాటు వల్లనే రెబిస్ వ్యాధి వస్తుందని మున్సిపాలిటీ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. పెంపుడు జంతువుల మీద స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి కొండపై ఒకేసారి నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. చిటపట చినుకులతో ప్రకృతి అందాలని ఒకే చోటు కనిపిస్తున్నాయి. దీంతో భక్తులు తిరుమల అందాలను తనివి తీర ఆస్వాదిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.